జీవిస్తున్నావు అంటే నీకు ఉజ్జీవం కావాలి. బ్రతకాలి నువ్వు ఈరోజు తిరిగి. ఉన్నది చాలా అనుకోవడం కాదు ఈ బ్రతుకు దేవుడు ఒకటి ఉద్దేశం రూపించాడు. రెండవదిగా మన జీవితంలో నశిస్తున్న వారు, బాధపడుతున్న వారు మన జీవితంలో ఉన్నప్పుడు కనికరం లేదంటే నీకు ఉజ్జీవం కావాలండి. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన జన సమూహములు చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఏ స్థలంలో ఉన్నారో, వాళ్ళు ఎలా చెదిరి ఉన్నారో, కాపరి లేని గొర్రె వలె ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియట్లేదు. అలా ఉన్నవారిని క్రీస్తు చూసినప్పుడు ఆయన హృదయం పగిలిపోయేదంట. ఈరోజు మన జీవితంలో ఒకరు కష్టంలో ఉన్నారు, ఒకరు బాధలు ఉన్నారు, ఒకరు కరువులో ఉన్నారు అనుకున్నప్పుడు నీ హృదయంలో కదలిక లేదంటే నీ జీవితము, నీ హృదయం కఠినమైపోయిందండి. కనికరము ఆధ్యాత్మికమైన ఆరోగ్యాన్ని క్షేమపరిచేది. ఒకవేళ నీ జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో, దైవికమైన జీవితంలో కనికరం మీద మనసు లేదంటే నీకు ఉజ్జీవం కావాలి. ఈరోజు పాపం చేసేవాడిని చూసి నువ్వు కూడా పాపం చేసేస్తున్నావా? లేకపోతే పాపం చేసేవాడిని చూసి ఈరోజు నేను పాపం చేయట్లేదులే, నేను బాగానే ఉన్నానులే అనుకుని వెళ్ళిపోతున్నావా? మరి ఈరోజు నీకు ఉజ్జీవం కావాలి. అలాంటి స్థితిలో మనం ఉన్నామంటే మనకు ఉజ్జీవం కావాలి. మన జీవితంలో దాగున్న బలహీనతలు, దాగున్న పాపము, దాగున్న కోరికలు మన జీవితంలో ఉన్నవంటే ఈరోజు నీకు ఉజ్జీవం కావాలి. ఈరోజు ఆయన చెప్తున్నాడు, మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. ఈరోజు నువ్వు పాపం చేసేవాడివైతే నీ పాపమే నిన్ను పట్టించేస్తుంది. నువ్వు తాగుబోతువైతే నువ్వు తాగి చచ్చావని రిపోర్ట్లు ఇస్తారు. ఈరోజు నువ్వు వ్యభిచారం చేసి చచ్చావంటే నీకు ఎయిడ్స్ ఉందని నీ రోగము తెలియజేస్తుంది. అదేనా లోకం తెలియజేసేది? అవును, నీ పాపమే నిన్ను పట్టిస్తుంది, నీ బలహీనతే నిన్ను పట్టిస్తుంది, ఈరోజు నీ శోధనే నిన్ను పట్టిస్తుంది. మనం ఎప్పుడైతే ఒక పాపమును దాచుతున్నామో, నేను తర్వాత మార్చుకుంటానులే అని అనుకుంటామో, నీ హృదయంలో చీకటి విస్తరింపబడుతూ ఉంటుందండి. దాగున్న పాపం మన జీవితంలో ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో కూలిపోతూ ఉంటామండి. ఈరోజు దాగున్న పాపం నీ జీవితంలో ఉండకూడదు. ప్రతి దాన్ని దేవుని సన్నిధిలోకి తీసుకురాయాలి. ఈరోజు నీ పాపములన్నీ క్షమిస్తుందని సెలవిస్తున్నాడు. క్షమించలేని గుణం నీ జీవితంలో ఉందంటే ఈరోజు నువ్వు చేయవలసింది ఉజ్జీవం నీకే కావాలి. క్షమించలేని మనస్తత్వం, క్షమించలేని మనసు. మనుషుల అపరాధములు మీరు క్షమించిన